సైదిరెడ్డి అనగానే ఎన్ఆర్ఐ నుంచి బీఆర్ఎస్ లీడర్ ఒకసారి ఓడిపోయారు, ఏమంటే ఉప ఎన్నికల్లో గెలిచారు, సరే మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. మీరు బీఆర్ఎస్ నుంచి నల్గొండ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని అందరితో పాటు మేము కూడా అనుకున్నాం, మీడియా కూడా అనుకుంది. ఎందుకంటే మీరు ఉత్సాహం చూపిరు, మీకే టికెట్ వస్తుందన్న ప్రచారం కూడా జరిగింది. కానీ ఏం జరిగింది? ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రాజకీయాల్లోకి వచ్చింది నా వంతు ఏమైనా కంట్రిబ్యూట్ చేద్దాం. ఓకే. వేరే దేశాల్లో పనిచేసిన దాదాపు ఒక చిన్న గ్రామం నుంచి ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి అంచెలంచెలుగా ఎదుర్కొంటా కష్టాన్ని నమ్ముకొని పని చేసుకుంటూ వచ్చినాం. మనలాగానే మన ఊర్లలో పెరిగిన పిల్లలు, ఊరు వాతావరణం, ఎందుకంటే నేను ఊర్లలో చిన్న వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి ప్రతి విషయం తెలిసిన వాళ్ళు. మనలాగా అందరినీ మంచిగా వాళ్ళకు ఒక అడ్వైజర్ లాగా ఉండేటట్టు చేయాలా, యూత్కి ఏదైనా చేయాలనుకుని రాజకీయాల్లోకి వచ్చిన. యూత్ చేద్దామని వచ్చినా కానీ రాజకీయాల్లోకి వచ్చిన. రాజకీయాల్లోకి రావటం సడన్గా సార్ పిలవటం, కేసీఆర్ గారు టికెట్ ఇవ్వటం, పోటీ చేయటం, సరే ఓడిపోవటం. ఆ రోజు కూడా సాహసం అన్నారు మీరు ఇప్పుడు అన్నట్టు ఎట్టయితే. ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే చాలా బలమైన లీడరు, 5 సార్లు ఆడున్నాడు. హుజూర్నగర్ అంటేనే కాంగ్రెస్ అంటేనే హుజూర్నగర్. మీరు అనవసరంగా సిటిజన్షిప్ వదులుకొని అన్ని వదులుకొని మీరు ఎన్ఆర్ఐగా మళ్ళీ ఈడికి వచ్చి మీకు ఎందుకు ఈ రాజకీయాలు అని చెప్పిండ్రు. కానీ మనకి ఒక ఆశయం ఉంటే, నువ్వు ఏమంటారు కదా, ఆశయం ఉంటే గుట్టలైనా పగలగొట్టచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇలా ఆశయం లేకపోతే మనం మార్చుకు పోతామా, ఆశయం లేకపోతే చంద్రమండలం మీద జెండాలు ఎగరేస్తామా? ఖచ్చితంగా ఆశయం బలంగా అయితే ఏది చిన్నది, ప్రతి లక్ష్యం చిన్నది అయిపోతుంది. దాంట్లో భాగంగానే నేను రావటం, అసలు పిలవటం, ఆ రోజు పోటీ చేయటం. నేను పోటీ చేసినప్పుడు అందరూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పుడు అంటూనే ఉంటాడు కదా, ప్రతి ఎలక్షన్కి ఆయన స్లోగన్ 50,000 కంటే తక్కువ వస్తే నేను రాజీనామా చేస్తా అంటాడు. ప్రతి ఎలక్షన్ అదే. అప్పుడు 50,000 అంటే 7,000తో ఓడిపోయినా, అది కూడా గుర్తుల తేడాల వల్ల. మళ్ళా ఎమ్మటే బై ఎలక్షన్ రావటం, నన్ను టికెట్ ఇవ్వటం, మళ్ళీ భారీ మెజార్టీతో గెలిచినాం. మళ్ళీ మొన్న ఎలక్షన్స్ అంటే సరే మీకు తెలుసు, అదొక గాలి. ఆ గాలిలో ఎవరిని చూడలే జనం. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి గవర్నమెంట్ దించాలనుకున్నారు, ఓట్లు వేసిండ్రు. అది సైదిరెడ్డా ఇంకో రెడ్డా ఎవడు అనుకోలేదు. దాంట్లో ఓడిపోయినాం. సరే, గెలుపు ఓటములు లేకపోతే నేను ఏదో పదవిలో ఉంటా, అధికారం కావాలా, నేను ఎమ్మెల్యే కావాలా, ఎంపీ కావాలా అనేది ఏది లేదు. మనం పదవి అనేది మనం చేసే పనికి ఒక యాడ్ అయ్యిద్ది అనుకున్నా కానీ నేను ఎప్పుడు ఆ పదవే జీవితం అనుకోలే. ఎందుకంటే నన్ను ఎమ్మెల్యేగా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు హుజూర్నగర్లో మీరు అడిగితే చెప్తారు, ఎవరు నన్ను ఎమ్మెల్యేగా అనుకోరు, ఎవరు నా మధ్య ఆ భేదం కూడా రానియలేదు. ఎక్కువ సైదానో, బాబాయో, మా పెదనానో ఏదో ఒకటి వరుసలు పెట్టి పిలుస్తారు. ఎందుకంటే మన ఊరు వాతావరణం నుంచి వచ్చిన వాళ్ళు అట్లే పెరిగినాం. కొంతమంది అరే అనేటోళ్ళు కూడా ఉంటారు చాలా మంది. దాంతో అంటే దాన్ని ఎక్కడ కూడా నేను రానియలే, ఎందుకంటే గ్యాప్ కూడా రానియలే. నేను అధికారం చూపించడం, లేకపోతే మీరు నా ఆఫీస్లో పనిచేసిన ఏ ఎంప్లాయీ అడిగినా చెప్తారు, సైదిరెడ్డి అంటే ఎంత పొలైట్గా ఉంటాడు, ఎట్ట మాట్లాడతాడు, ఏం చేస్తాడు, తనకు పని కావాలంతే అనుకుంటారు. పని చేద్దామనే ప్రయత్నాలు చేసిన. అయితే ఇక మనం అనుకున్నది వేరు, జరుగుతున్నది వేరు. ప్రాంతీయ పార్టీలలో ఉంటే ఇక ప్రాంతీయ పార్టీలు ఏంటంటే అధికారం కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అధికారంలో ఉండటం కోసం ఏదైనా చేయాలనుకుంటారు. దాంట్లో భాగంగా ఫ్యాక్ట్లు వేరే ఉంటాయి, రకరకాల ఇన్నర్ ఫ్యాక్ట్స్ ఉంటాయి. ఆ ఫ్యాక్ట్స్ బయటికి చెప్పలేని ఫ్యాక్ట్లు ఉంటాయి. ఆ ఫ్యాక్ట్లల్లో మనలాంటి వాళ్ళు బలవుతారు. ఎవరైతే హానెస్ట్ పని చేద్దాం అనుకున్నారు, జీవితాన్ని పనంగా పెట్టి జీవితాన్ని పనంగా పెట్టినాం, ఫ్యామిలీని దూరంగా పెట్టినాం. 4 సంవత్సరాలలో ఒక్క రోజు లేకుండా 3,60,000 కిలోమీటర్లు తిరిగిన 2 కార్లు. అంటే తిరగటమే పొద్దుగోకులు. మీరు ఎవరిని అడిగినా చెప్తారు, సైదిరెడ్డి అంటోడు పని చేస్తాడా, సైదిరెడ్డి అంటోడు జనంలో ఉంటాడా అంటే జనం చెప్తారు మీకు. అంటే అట్లా పనిచేసి రాజకీయ అవసరాల కోసం మనం బలైతే ఇక నువ్వు రాజకీయం చేయటం ఎందుకు? నన్ను నమ్ముకొని ఉన్న వేలాది మంది, లక్షలాది మంది వాళ్ళు బలైపోతారు. ఈ రోజు వాళ్ళందరూ ఏడుస్తా ఉన్నారు, కానీ వాళ్ళకి సమాధానం చెప్పలేము. బయటపడి మనం ఇది పరిస్థితి అని చెప్పుకోలేము. 6 నెలల సంవత్సరం నుంచి ఇట్లాంటి పరిస్థితులు ఎదురొడ్డినా ఎవరికి అనుకోకుండా మళ్ళీ వాళ్ళని ఎట్టి పరిస్థితులు నా కార్యకర్త అనేటువంటి తక్కువ కాకూడదు. ఏ విషయంలో కూడా నా కార్యకర్త, నా పార్టీ కింద పనిచేసేటోళ్ళు ఎవరు కూడా వాళ్ళు తలకాయ ఉంచకూడదని వాళ్ళని పైకేసడానికి పనిచేసిన. కానీ అక్కడ పార్టీలు జరిగే పరిస్థితులు అట్లేవు. అంటే మీకు వెన్నుపోటు పొడిచే ప్రయత్నం ఏమైనా జరిగిందా? మీ మాటలు బట్టి అదే అర్థం. అంటే వెన్నుపోటు పొడవడం అంటే చెప్తున్నా కదా, అధికారం కోసం అవతల కోసం కలిసి పనిచేస్తారు. నాకు ఆపోజిట్గా పోటీ చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 5 సార్లు గెలిచిండు, మంత్రి అయిండు, ఎంపీ అయిండు. కానీ ఆయనే డైరెక్ట్ మీటింగ్లలో అటైనా మంత్రి ఇటైనా మంత్రి అని చెప్పుకోగలిగిందంటే ఏ రకంగా చెప్పుకోలేస్తారో మీకు తెలుసు. అంటే ఇట్లాంటి రాజకీయాలలో నేను చేయలేను, నేను నా ఆత్మాభిమానం చంపుకోలేను అనుకున్నా. ఆ విషయం తర్వాత ఎలక్షన్స్ తర్వాత మీరు అన్నట్టు పార్లమెంట్ అభ్యర్థికి చేయమన్నారు. సరే, మీరు కూడా అనుకున్నారు
సరే కొన్ని విషయాలలో నా వల్ల కాదని చెప్పినాం. ఓకే. దాంతోపాటు సరే నేను అదే చెప్పిన, ఇప్పుడు ఎటు చేసినా గెలుస్తామా ఓడిపోతామా అని కాదు, నాకు రాజకీయాలే ముఖ్యం. అంటే జనాలకు సేవ చేయడం ముఖ్యం, నా హుజూర్ నగర్కి సేవ చేయడం ముఖ్యం, నా నల్లగొండకి సేవ చేయడం ముఖ్యం, మన పుట్టిన గడ్డకు సేవ చేయడం ముఖ్యం. దానికోసమే రాజకీయాల్లోకి వచ్చిన. దానికి తగ్గట్టు ఇవన్నీ చూసినాక ఇప్పుడు నరేంద్ర మోడీ గారి గురించి తెలుసు మీకు, ఏది బీజేపీ గురించి, నరేంద్ర మోడీ గారి గురించి, సిద్ధాంతం గురించి. ఈరోజు దేశ ప్రగతి, దేశం ఈ రకం ఇంత గొప్పగా అభివృద్ధి చెందుతా ఉంది. గత 10 ఏళ్లలో ఈరోజు ఎస్పెషల్లీ నేను బయట నుండి వచ్చిన, దేశానికి ఉన్న విలువ అప్పుడు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది, ఇండియన్కి ఉన్న వాల్యూని ఎట్లా ఇంక్రీజ్ చేసిండు మోడీ గారు. దేశంలో ఒక్క స్కాములు లేకుండా ఈ ప్రతి దాన్ని పారదర్శకంగా ఏ పై నుంచి కింది దాకా ఎట్లా తీసుకోగలుగుతుండు అని ఇంత ఒక మహనీయుడు ఇట్లాంటి దాంట్లో ఉంటే మనం దేశానికి సేవ చేసిన వాళ్ళం అవుతాం. దాని నుంచి అక్కడి నుంచి ఒక పిలుపు రావడం, ఇమీడియట్ గా దానికి రెస్పాండ్ కావటం, సరే నేను చేరతాంటాం, ఇమీడియట్ గా పోటీ చేయాలంటాం, అన్ని కూడా అంత ఫాస్ట్ గా జరిగిపోయింది. దాంట్లో నేను నా హుజూర్ నగర్ లో ఉన్న మా నాయకులకు కూడా చెప్పుకోలేనంత ఫాస్ట్ గా జరిగిపోయినాయి. దానికి అంటే డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. సరే నాయకుడు అంటే డిసిషన్ తీసుకోవాల్సిందే, దాంట్లో తర్వాత ఎట్లాగూ ఉంటాయి. అందుకని డిసిషన్ తీసుకున్నాం, భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తా ఉన్నాం. సో లోకల్ క్యాడర్ కానీ లోకల్ లీడర్స్ కానీ, ఎందుకంటే సుదీర్ఘంగా పార్టీలో ఉన్న వాళ్ళు, వాళ్ళకు కూడా కొన్ని ఆశలు అనేటివి ఉంటాయి. టికెట్ ఇస్తే పోటీ చేద్దాం, ఇప్పుడు మోడీ హవా నడుస్తుంది, గెలుద్దాం అని. సో ఏకాఏకన మీరు బీఆర్ఎస్ నుంచి వచ్చి టికెట్ తీసుకున్నారు. అంటే లోకల్ లీడర్షిప్ యాక్సెప్టెన్స్ ఎట్లుంది మీకు? అంటే నేను అందరికీ అదే చెప్తా ఉంటా, భారతీయ జనతా పార్టీలో ప్రతి కార్యకర్త నుంచి లీడర్ దాకా చాలా కమిటెడ్. ఎందుకంటే 30-40 సంవత్సరాల వాళ్ళది చరిత్రలో ఇప్పటికి ఎన్ని పార్టీలు చూసి ఉంటారు, అయినా కానీ ఆ జెండాని కింద పడకుండా పట్టుకొని ఉన్నారు. ఈరోజు అందరూ కూడా సరే ఒక కొత్త రక్తం ఎక్కియాలా, దీనికి ఒక మంచిగా ఉరుకులు పెట్టియాలా అని వాళ్ళు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికి అందరూ కూడా కట్టుబడి ఉన్నారు. ఫస్ట్ ఎందుకంటే ఇప్పుడు గెలిచే సీట్ అయిపోయింది నల్గొండ. బీజేపీ అంటే మంచి ఊపు మీద ఉంది, బీజేపీ ఇక్కడొక్కనే కాదు ఎక్కడైనా. అందుకని ఇప్పుడు చేయాలనుకుంటారు ఇన్నాళ్ళ తర్వాత. సరే నాకు ఇచ్చినా కానీ ఫస్ట్ ఒకళ్ళిద్దరు పోటీ చేయాలనుకున్నాం అన్నా కానీ చివరికి పార్టీ మాట వచ్చేసరికి మళ్ళీ అందరూ పార్టీకి కట్టుబడ్డరు. ఈ రోజు వాళ్ళే సైన్ రెడ్డి అని, వాళ్ళే నరేంద్ర మోడీ గారని ప్రతి ఒక్కళ్ళు పనిచేస్తా ఉన్నారు. అందుకని ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అంటే అన్న, ఈ నల్గొండ లోక్సభ నియోజకవర్గ ఎన్నికల చరిత్రను మనం చూస్తే ఇప్పటికి 17 సార్లు ఎన్నికలు జరిగినాయి. కానీ 17 సార్లలో ఒక్కసారి కూడా బీజేపీ గెలిచింది లేదు. పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 7 సెగ్మెంట్లలో మొత్తంగా కలిపితే కూడా 37,000 ఓట్లు లేవు ఆ పార్టీకి. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి వచ్చింది సేమ్ కదే 34,000, చాలా తక్కువ. ఈ పరిస్థితులలో మీకు ఒక్క ఎమ్మెల్యే లేకుండా, ఓట్ బ్యాంక్ లేకుండా ఈ ఎన్నికల్లో ఏకాఏకిన కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని ఎట్లా లాక్కోగలుగుతాం అనుకుంటున్నారు? ఇప్పుడు మీరు జనాల్లో చైతన్యం వస్తే ఓకే, ఒక ఎమ్మెల్యే అవసరం లేదు, ఒక కార్యకర్త కూడా అవసరం లేదు. మీరు అంటే గత సంవత్సరాలు మీరు ఎన్నికలు చూడండి. పోయినసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు పోటీ చేసినప్పుడు మొత్తం బీఆర్ఎస్ సీట్లే ఉన్నాయి. ఒక్కటి కూడా బీజేపీ కాంగ్రెస్ ఎమ్మెల్యే లేదు. అధికార పార్టీలో ఉండ్రు, అపోజిషన్ గెలిపించిండ్రు మొత్తం కూడా. అట్లనే ఆదిలాబాదు బండి సంజయ్ గారు చేసినప్పుడు అక్కడ ఒక సర్పంచ్ లేడు, ఒక వార్డు నెంబర్ లేరు. కానీ ఒకేసారి వాళ్ళ చరిష్మా అయితేంది, పార్టీ చరిష్మా అయితేంది, మొత్తం ఏకబిగిన ఒక పక్కకి వేసిండ్రు. త్రిపుర లాంటి రాష్ట్రాలల్లో కమ్యూనిస్టు గడ్డలల్లా అధికారం మారిపోయింది. అధికారం నైట్ తెల్లారే కల్లా మళ్ళీ భారీ మెజార్టీతో వన్ సైడ్ మార్చేసిండ్రు. నీకు ఈవెన్ అస్సాం చూడు, ఎక్కడికైనా అంటే ప్రజలలో ఒక మార్పు కావాలా, ఒక ప్రత్యామ్నాయం కావాలా. ప్లస్ ఇప్పుడు లోక్సభ ఎన్నిక అనేది డిఫరెంట్ చూస్తూ ఉంటారు. ఇప్పుడు అది మీకు కూడా అయ్యే ఉంటుంది మీరు మాట్లాడే విధానంలో. ఎవరు కూడా లోక్సభ అంటే మోడీ ఎలక్షన్ అంటా ఉన్నారు. ప్లస్ మోడీ గారికి ఆపోజిట్గా రాహుల్ గాంధీనో, మోడీ గారికి ఆపోజిట్గా ఇంకో నాయకుడిని చూడటానికి జనం ఇష్టం లేదు. ఇప్పుడు నీకు అదే అధ్యక్షులాగా ఒక ఎన్నికలు పెట్టినట్టయితే 90% మంది ఇష్టోళ్ళు మోడీ గారికి. అంటే ఆ రకమైన ఉంది ఈరోజు. ఎందుకంటే ఈ ప్రతి అంశం అభివృద్ధి అయితేంది, రైల్వేస్ అయితేంది, నీకు జాతీయ స్థాయి పథకాలు మనకు వచ్చినాయి అయితేంది, మనం ప్రవేశపెట్టిన డబ్బులు అయితేంది, ఈ ఏమంటారు ఏ మాత్రం ఈ బ్రైబింగ్ ఇట్లాంటి అవకాశాలు లేకుండా క్లియర్గా పథకాలు అమలు అయితేంది. ఈరోజు మనం ఏదన్నా ప్రాజెక్ట్ చిన్న కాంట్రాక్ట్ల గురించి అవగాహన లేని నాయకుడు కూడా అదే జాతీయ ప్రాజెక్ట్ అయితే ఏమంటే బిల్లు అయిపోతాయి అంటాడు. అదే నేషనల్ స్టేట్ ప్రాజెక్ట్ అయితే టెండర్ వేయడానికి ఎవడు రాడు. ఎందుకు రాడు అంటే మీరు చేసే పనులు ఎప్పుడు బీఆర్ఎస్ చేసినా, ఇవాళ కాంగ్రెస్ వచ్చినా, ఏది చేసినా మా పరిస్థితి అదే ఉంది. కానీ ఈరోజు జాతీయ స్థాయిలో కానీ, జాతీయ వాదం కానీ
ఇంతకుముందు ఇంత దేశభక్తి కూడా లేదు ఇంతకుముందు. ఓకే. మోడీ గారు వచ్చినాక ప్రతి ఒక్కళ్ళు ఒక దేశభక్తిని, ఒక జాతీయ జెండా విలువని, భారతదేశ ఖ్యాతిని అంటే పెంపొందించడం ప్రతి ఒక్కరికి కూడా దృష్టిలో ఉంది. ఈ రోజు మీరు 18 నుంచి 35-40 సంవత్సరాల లోపల ఎవరినన్నా కదిలియండి, 90% మోడీ గారు అంటారు బ్లాంక్, మీరు బ్లైండ్ గా అంటారు. చాలు వాళ్ళు ఈ రోజు అంబాసిడర్స్ నీకు ఫ్యామిలీని ఓటేయడానికి, మొత్తాన్ని ఓటేయడానికి. దాంతో పాటు చదువుకున్న ప్రతి ఒక్కరు ఆలోచిస్తా ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మోడీ గారికి వేయాల్సిందే. ఇంతకు ముందు మామూలుగా ఎట్లుంటది, యాంటీ ఇంకంబెన్సీ ఉంటుంది మామూలుగా కొన్ని చోట్ల, కానీ ఇంత పాజిటివ్ తో ఎన్నికలు జరుగుతున్నది ఎలక్షన్ ఇదే. మీరు ఇంతకు ముందు 2 సీట్ల నుంచి 270కి వచ్చిన, 270 నుంచి 300కి వచ్చిన, రేపు 300 నుంచి 400కి రాబోతా ఉంది. అంటే అది ఏ స్థాయిలో జనంలోకి పోయిండు, ఏ స్థాయిలో ప్రజల్లోకి ఉందో తెలుస్తా ఉంది. అందుకని రేపు జరిగే ఎలక్షన్ నల్గొండ కూడా అదే పరిస్థితి. రేపు పోయినసారి ఇన్ని వచ్చినాయా, నేను అందరూ అన్నారు ఫస్ట్ అది 4% లేదు, 5% లేదు, రేపు నీకెట్ట గెలుస్తాయి అంది మామూలుగా అందరూ అనుకునేది. నువ్వు నల్లగొండ అంటే కాంగ్రెస్ గడ్డ అంటే ఈ గడ్డలు అడ్డలు ఉండవు ఎప్పుడు ప్రజల ముందు నీకు. ఎందుకంటే పోయినసారి బీఆర్ఎస్ అడ్డా అన్నారు, 11 సీట్లు వచ్చినాయి, మళ్ళీ కాంగ్రెస్ అడ్డా అన్నారు, రేపు బీజేపీ అడ్డా ఇది రేపు నల్గొండ. ఎందుకంటే నల్లగొండ ఇంకొకటి ఏంటంటే ఉద్యమాల కిల్లా ఇది, ప్లస్ అతి ఫాస్ట్ గా రియాక్ట్ కాగలుగుతారు ఒక సమస్య మీద. రావినారాయణ రెడ్డి గారిని దేశంలో హైయెస్ట్ మెజార్టీతో పంపిన నల్లగొండే, ఎక్కడ ఇందిరాగాంధీకి ఆపోజిట్ గా మొత్తాన్ని గెలిపించింది నల్లగొండే. రేపు తెలంగాణ ఉద్యమానికి, సాయుధ పోరాట ఉద్యమానికి నాంది పలికింది నల్లగొండే. అందుకని విప్లవ భావం అనేది నరనరాల్లో ఉంటుంది. అందుకని ఖచ్చితంగా నల్లగొండలో రేపు మార్పు రాబోతా ఉంది. నల్లగొండ నుంచే మార్పు మొదలవబోతా ఉంది. నల్లగొండ పార్లమెంట్ మీద జెండా ఎగరైపోతా ఉంది.